టెర్రరిస్టులు బస చేసినట్టు గుర్తించిన యూజ్ మీ లాడ్జ్ ఇదే. ఆ లాడ్జ్ మరింకేదో కాదు, ఆ యూజ్ మీ లాడ్జ్ ఇదే. చూడండి, బాగా చూడండి, ఆ యూజ్ మీ లాడ్జ్ ఇదే. ఇప్పుడు ఆ ఓనర్ తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మాటల్లోనే వచ్చేస్తున్నాడు, ఆయనతో మాట్లాడదాం. ఇతనే ఆ యూజ్ మీ లాడ్జ్ ఓనర్. చూడండి, బాగా చూడండి, క్లోజ్ గా చూడండి. ఇతనే ఆ ఓనర్. ఇతనే. చెప్పండి, టెర్రరిస్టులకు బస కల్పించినందుకు గాని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాడయ్యా. ఏంటి? లేకపోతే ఏమిటే, వాళ్ళు మేమే టెర్రరిస్టులు అని రాసుకుని తిరుగుతారా? అందరిలాగే వచ్చారు, అడ్రస్ ప్రూఫ్లు ఇచ్చారు, దిగారు. అంటే వాళ్ళకి మీకు సంబంధం లేదంటారా? ఉందయ్యా, వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి నేనే పంపించాను. అవునా? ఏంటా క్వశ్చన్? చూడండి, జాగ్రత్తగా చూడండి. ఒక బాధ్యత గల పౌరుడై ఉండి విచారించవలసిన విషయాలు కూడా వేలాకోలం చేస్తూ ఆనందిస్తున్న ఆ వ్యక్తి మరెవరో కాదు, ఇతనే. చెప్పండి, ఇలాంటి వ్యక్తిని ఏం చేయాలంటారు? చెప్పండి, ఏం చేయమంటారు? ఏం చేస్తారా? ఇంకో 2 నిమిషాలు పోతే వాళ్ళందరికీ టీం లీడర్ నేనేం చెప్పేసేలా ఉన్నారు. చూడండి అమ్మా, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. వాళ్ళు టెర్రరిస్టులు అని తెలిస్తే మేము రూమ్ ఎందుకు ఇస్తాం చెప్పండి? ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే భారతదేశంలోనే అత్యధికంగా సుమారు 3 లక్షల మసీదులు ఉన్నాయి. యూరోప్, ఆఫ్రికా సంస్కృతులు ఎక్కువగా కనిపించే మసీదులు ప్రపంచం నలుమూలల అన్ని దేశాలలోనూ అత్యంత సుందరంగా దర్శనమిస్తాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. మన దేశంలో న్యూఢిల్లీలో గల జమా మసీద్కి ప్రపంచంలోనే అతి సుందరమైనదిగా పేరుంది. మొఘల్ చక్రవర్తి షాజహాన్